మన సూర్యుడి లాంటి నక్షత్రాలు వేరుపడి ఉండడం అనేది అరుదుగా జరుగుతుంది. దీనర్థం ఏంటంటే మన విశ్వంలో 85% వరకు నక్షత్రాలు బైనరీ లేదా ట్రిపుల్ స్టార్ సిస్టమ్స్ గా ఉంటాయి. సూర్యుడు మాత్రం ఒకే ఒక నక్షత్రంగా తిరుగుతుండడం అనేది మనం ఇంతవరకు కనుగొనలేదు కాబట్టి ఏక నక్షత్రంగా భావించవచ్చు. కానీ ద్వినక్షత్ర వ్యవస్థలో ఆ స్టార్ యొక్క మధ్య దూరం ఒక్కోసారి కాంతి సంవత్సరాల దూరం వరకు ఉండవచ్చు. అంటే మన సూర్యుడు మరొక నక్షత్రంతో కలిసి ద్వినక్షత్ర వ్యవస్థగా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుండవచ్చు. కానీ వీటి మధ్య దూరం లైట్ ఇయర్స్ లో ఉంది కావున మన టైం లైన్ లో దాన్ని గుర్తించడం చాలా కష్టం. 2007లో రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ నోటీసులు ప్రచురించింది దీని గురించి. ఈ పరిశోధనలో ఎంబెడెడ్ బైనరీలు వాటి దట్టమైన కోర్ల గురించి ఉంది. ఇది సూర్యుడికి కవలలు ఉన్నారా లేదా అనే లోతైన పరిశోధనల గురించి వివరిస్తుంది. 1980లలో కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు ఒక సిద్ధాంతాన్ని ఊహించారు. సన్ కి దూరంగా ఒక ఫెయింట్ కంపెనియన్ స్టార్ ఉండవచ్చునని. దీనినే నెమేసిస్ అని పిలిచేవారు. కారణం భూమిపై జరిగిన మాస్ ఎక్స్టిన్షన్స్, డైనోసార్ ఎక్స్టిన్షన్స్ లాంటివి ఒక సైక్లిక్ ప్యాటర్న్ లో జరిగినట్టుగా భావిస్తున్నారు. ఈ హిడెన్ స్టార్ తన ఆర్బిట్ లో ఉండి మన సోలార్ సిస్టమ్ చివరిలో ఉన్న ఊట్ క్లౌడ్ లోని కామెట్స్, ఆస్ట్రాయిడ్స్ ని తన గ్రావిటేషనల్ తో లాగడం వల్ల అక్కడి ఆబ్జెక్ట్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయి గతి తప్పి మన సన్ వైపుగా అయిన గ్రహాలు భూమి వైపుగా వస్తాయని. ఇది నిజంగా ఉంటే అదొక రెడ్ డ్వార్ఫ్ స్టార్ లేదా ఫెయింట్ స్టార్ అయి ఉండాలి. ఒక హైపోథెటికల్ కేసుతో చూస్తే మన సన్ కి కూడా ఒక కంపెనియన్ స్టార్ చాలా దూరంలో ఉండి ఉంటే, దాదాపు కాంతి సంవత్సరాల దూరం అయితే అది కంప్లీట్ ఆర్బిట్ చేసే వరకు మిలియన్ల సంవత్సరాల కాలం పట్టవచ్చు. అలాంటప్పుడు మన టైం లైన్ లో దాన్ని గుర్తించడానికి వీలు కాదు. నాసా వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ప్లోర్ తో స్కై మొత్తం ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ లో సర్వే చేస్తే ఎక్కడా ఏం కనిపించలేదు. సన్ అనేది సింగిల్ స్టార్ సిస్టమ్ అని బలమైన ఎవిడెన్స్ ఉంది. అయితే కొన్ని టైనీ ఆబ్జెక్ట్స్ లైక్ ప్లానెట్స్ అండ్ డ్వార్ఫ్ ప్లానెట్ లాంటివి, వాటి గురించి ఇంకా సెర్చింగ్ కొనసాగుతూనే ఉంది. ఎగ్జాంపుల్ ప్లానెట్ ఎక్స్ లాంటివి కూడా. కరెంట్ సైన్స్ కన్క్లూజన్స్ ప్రకారం నెమేసిస్ స్టార్ అనేదే లేదు. కానీ ఈ యూనివర్స్ చాలా పెద్దది. మనకు దొరకనంత మాత్రాన లేదు అని అనుకోలేం. ఎందుకంటే మన మిల్కీ వేలో మేజారిటీ ఆఫ్ స్టార్స్ అనేవి బైనరీ అండ్ ట్రిపుల్ స్టార్ సిస్టమ్స్ గా ఉంటే, మన సూర్యుడు మాత్రం సింగిల్ స్టార్ సిస్టమ్ గా ఉంది. ఇది చాలా అరుదైనది అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.